హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనిక వ్లాగ్స్. బ్లాక్ బ్లౌజ్ అంటే నేను క్లాత్ తీసి కుట్టించాను. ఈసారి నేను ఫుల్ వేసుకునేది మంచిగా గట్టింగ్ రెడీ విత్ బ్లౌజ్ వేసుకొని మీకు వీడియో చేస్తాను అనమాట. బ్లూ బ్లౌజ్ అయితే మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుంది, కుట్టించుకున్నాను అనమాట. మొత్తం నేను కొంచెం అందులో డిఫెక్ట్స్ ఉన్నాయి అనమాట. అమ్మాయికి చూపిస్తూ వీడియో తీసాను. ఆ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. క్లాత్ ఈ అమ్మాయి ఎందుకు ఇట్లా డిఫరెంట్గా కుట్టింది. బాగా కుడితే ఇంకా చాలా బాగుండు. ఏం చేస్తాం మరి, కొంతమంది అంతే. అమ్మాయి చెప్తాను అనమాట, ఇలా పర్ఫెక్ట్గా రాలేదు, ఇక్కడ బ్లౌజ్ ఎట్లా వచ్చింది, కర్వ్ అయితే సరిగ్గా రాలేదు, ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ కరెక్ట్గా చేయగలిగితే చాలా బాగుంటుంది అనమాట. పోలేనేసి ఇంకా నేను ఎక్కువ ఇన్సిస్ట్ చేయలేదు, మనం ఎక్కువ సారీస్ కట్టాం కాబట్టి. బట్ ఏంటంటే ఇంకా బాగా వస్తే ఇంకా చాలా బాగుండు. ఏం చేస్తాం, జస్ట్ ఇది నీకు ఇచ్చిన బ్లౌజ్ జస్ట్ ఫినిషింగ్ అట్లాగా ఈ బ్లౌజ్ చూడండి ఎంత మంచి ఫినిషింగ్ ఉందో. టైలర్ తేడా అనమాట. ఆ రెండిటికి డిఫరెన్స్ చూపిస్తూ అమ్మాయి చూపించాను. నేను అంత ఎక్స్పెక్ట్ అమ్మాయి బాగానే కుడుతుంది, కానీ ఫస్ట్ బ్లౌజ్ బాగానే కుట్టింది, సెకండ్ బ్లౌజ్ ఎట్లా కుట్టింది. మాకు కాకినాడ అనమాట మెంత తుఫాన్ వచ్చినప్పుడు 3-4 days అసలు ఎండే లేదనమాట. అప్పుడున్న సీను, మా పక్క అంకుల్ వాళ్ళ ఇంట్లో మొక్కలు చాలా, అసలు వర్షం ఎట్లా ఉందంటే చీకటి ఎంత దారుణంగా ఉందో అసలు. అప్పుడు తీసిన రీల్ అనమాట. చాలా రోజులు రోడ్స్ ఇలా ఉన్నాయి. చాలా మంది ఫ్రెండ్స్ మీకు తుఫాన్ ఎట్లా ఉందనేసి ఫోన్ చేస్తూ ఉన్నారు. మరి చాలా నీట్గా ఉంటుంది. చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. మీన్స్ చాలా ఉప్పాడైతే కొట్టుకుపోతుంది. కొన్ని ఇళ్ళు అని చూపిస్తున్నారు. బట్ మా కాకినాడ మెయిన్ సిటీ దగ్గర బాగానే ఉందన్నమాట. అప్పుడు బ్లాగ్ చేయాలంటే కొంచెం మంచి ఇంట్రెస్ట్, మంచి మూడ్ ఉంటే డెఫినెట్గా మంచి ఫుటేజ్ అయితే వస్తుంది అనమాట. నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. అప్పుడు మా ఫ్రెండ్స్ చూపిద్దామని చెప్పి చిన్న షార్ట్ అయితే తీసాను. అదంతా ఫుటేజ్ అయితే ఇందులో పెట్టాను చూడండి. అప్పటికి నేను 1 week తర్వాత వాకింగ్కి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ సెల్ఫీ జోన్లా ఉంటుంది కాకినాడ అని చెప్పేసి. నేను ఫ్లవర్ థెరపీ జాయిన్ అయ్యాను కదా. ఈ ఫ్లవర్స్ బిళ్ళకన్నారు కదా, ఈ ఫ్లవర్స్ నేను ప్లగ్ చేసుకొని నేను మంచిగా టీ పెట్టుకున్నాను. చాలా మంచిదన్నమాట. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చిన్న షార్ట్ అయితే పెట్టానండి. అసలు ఎన్ని ఫ్లవర్స్ ఎంత అందంగా ఉంటాయి అనమాట. వర్షం తర్వాత పువ్వులు ఇంకా బాగుంటాయి. నేను ఫుల్గా అన్నీ కోసుకొచ్చేసాను అనమాట ఆ రోజు. ఇప్పుడైతేనండి ఫుల్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. కొంచెం ఆ వ్లాగులు ఈ వ్లాగులు కొంచెం కెమెరా అట్లా ఎట్లా పడితే అట్లా చేస్తూ ఉన్నా. ప్రొఫెషనల్గా తీయాలి అన్న టైము ఒక్కోసారి ఇంట్రెస్ట్ అనిపించదండి. సారీ ఫర్ దిస్. చూసారా ఎంత బుజ్జిగా ఉన్నాయో. మా పార్క్ చాలా బాగుంటుంది అనమాట. వివేకానంద పార్క్ కాకినాడ మెయిన్ సిటీలో ఉంటుంది. మార్నింగ్ వెళ్ళాను, ఈవినింగ్ వెళ్ళినా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళకపోతే ఏదో అసలు మనశ్శాంతి ఉండదన్నమాట నాకు. అక్కడ డక్స్ ఉంటాయన్నమాట. డక్స్ నేను అసలు వీడియో తీస్తూ ఉన్నాను. అవి దగ్గరికి వెళ్తే రైస్ పెడితే రైస్ తింటాయండి. ఇది ఇట్లా కనిపిస్తుంది కానీ చెరువు చాలా లోతు ఉంటుందంట. ఒకప్పుడు బోటింగ్ ఉండేది, తర్వాత ఎవరో పడిపోయారని చెప్పేసి తీసేశారనమాట. వాటికి ఎంత యూనిటీ, ఎంత లైన్ బై లైన్ వెళ్తూ ఉంటాయి చూడండి. అసలు ఎక్సలెంట్గా ఉంటుందంట. ఈ పార్కులు చెట్లు అవి ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు కొద్ది మెయింటెనెన్స్ అయితే తగ్గింది. చాలా క్యూట్గా గ్రీనరీ ఎంత బాగుంటుందో. ఇక్కడ ఎన్నో కన్స్ట్రక్షన్స్ అన్నీ, నేను అన్ని కన్స్ట్రక్షన్ అన్నీ ఇంచు నాకు తెలుసు అనమాట. ఇక్కడ మనం అంత అన్హ్యాపీగా ఉన్నా, ఎంత టెన్షన్గా ఉన్నా, ఎంత స్ట్రెస్గా ఉన్నా, ఇలాంటి మంచి న్యాచురల్ థింగ్స్ చూస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా. అందుకే మా ఇంట్లో ఉన్న, మా ఊళ్ళో ఉన్న ఆనందం ఎక్కడ ఉండదు అనిపిస్తుంది. వేరే చోట అలా ఏమి ఉండదు కదా. నేనైతే బెల్లగన్నేరు పెట్టడానికి ఇంగ్రీడియంట్స్ వాడాను అనమాట. తర్వాత రోజు పూజ చేసుకున్నాను. తర్వాత డీమార్ట్కి వెళ్ళానండి. డీమార్ట్లో కప్పులు చూస్తే నాకు ఎంత ఆనందం వేసిస్తూ ఉంటుంది అనమాట. ఫాదర్కి అయితే ఇష్టం ఉండదు, అందుకే ఎక్కువ నేనే కొనను. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు అనమాట. లగేజ్ వదిలించుకోలేమని చెప్పి తర్వాత గార్డెన్ పార్టీకి వెళ్ళాను. అక్కడ వంటలు అవి చేస్తున్నారు వేరే ప్లేస్లో. జస్ట్ అలా లుక్కి చిన్న షార్ట్ అయితే తీసాను అనమాట. ఇది మెహర్ బాబా గుళ్ళో అనమాట. వాళ్ళు ఫాస్ట్గా చేస్తున్నారు. ఆ రోజండి మార్నింగ్ సత్యనారాయణ వ్రతాలు అవి జరిగాయంట. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయితే మంచిగా ఇక్కడ మనకి భోజనాలు అయితే జరిగాయి. త్వరగా వెళ్ళేసి ఫుడ్ అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడ మాకు ఫ్రీనే ఉంటుంది. కొన్ని ప్లేస్లో పేడ్ అయితే ఉంటుంది అనమాట. మా పక్కింటి వాళ్ళు పౌర్ణమి నాడు పూజ చేసుకున్నారండి. తర్వాత నేను చేసుకున్నాను. ఇది మా పూజ అనమాట. నేను తర్వాత అదే రోజు నర్సరీకి వెళ్ళాను. గుడికి వెళ్ళే ముందు నర్సరీకి వెళ్తే మొక్కలు అయితే కొన్ని అడిగాను అనమాట. వస్తాయండి అని చెప్పాడు. చిన్న షార్ట్ అయితే తీసాను అనమాట. మా గుడి దగ్గర అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి లైటింగ్ అయితే. సూపర్. తర్వాత రోజు మనం కర్రీ
అయితే మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. నేను మొక్కలతో ఇలా చిన్న అట్లా ప్లాంట్స్ పెట్టాను ఇంట్లో. ఒక క్యాండిల్ వెలిగించాను అనమాట. ఎలా ఉంది. తర్వాత రోజు మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్ అని కూడా కాదు, మెయిన్ రోడ్లో ఉన్న అన్లిమిటెడ్ పక్కన చిన్నది పెట్టాడు వెజ్ది. అది మా ఫ్రెండ్ నేను వెళ్ళాను, నిన్ను తీసుకువెళ్తానని చెప్పేసి తీసుకెళ్తే చాలా బాగుందనమాట. ఏంటంటే ఇక్కడ సుక్కుడికి సంథింగ్ వెజ్ ఫుడ్ అన్నీ తక్కువ రేటుగా ఉన్నాయి. చాలా భలే ఉంది అంబియన్స్ అయితే. వెజ్ బిర్యానీ 99 ఇలా 100 రూపీస్లోనే అనిపించింది అనమాట. ఇక్కడ ముందు ఒక బట్టల షాప్ ఏదో ఉండేది, నేను షార్ట్ అయితే చేశాను, అది కూడా పెడతానులేండి. అంబియన్స్ అంతా తీసాను. అక్కడికి వెళ్ళాక నేను నూడిల్స్, మా ఫ్రెండ్ సంథింగ్ ఫ్రైడ్ రైస్ అట్లా ఆర్డర్ పెట్టింది అనమాట. తను మంచూరియా పెట్టింది. మంచూరియా సాల్ట్ ఎక్కువైపోయింది. నాకేంటో బయట ఫుడ్ అలవాట్లేదు కదా, మార్చమంటే మార్చునంట. బట్ మనం అంతగా పట్టించుకోం కదా అది. తర్వాత రోజు డీమార్ట్కి వెళ్ళాం కదండి, కొన్ని బట్టలు అవి చూసాము. బట్ ఏంటంటే నాకు అంత అనిపించలేదు. తర్వాత అన్లిమిటెడ్ కూడా అక్కడికి వెళ్ళాం. అక్కడి నుంచి మేము ఒక ఇది మాకు కాకినాడలో మెమోరీస్ అనమాట. ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ మనకి ఈ షాప్ అంటే చాలా గుర్తొస్తుంది. ఒకటే షాప్ ఉండేదట. మేము కూడా ఎగ్జామ్స్ వచ్చే వరకు అన్ని బుక్స్ కనుక్కోకుండా ఒక ఆల్ ఇన్ వన్ ఒకటే కావాలి. ఆల్ ఇన్ వన్ కావాలంటే పరిగెట్టుకుని షాప్కి వెళ్ళిపోయి తెచ్చేసుకునే వాళ్ళము. అసలు కాకినాడ వెళ్ళాలి, బుక్ తెచ్చుకోవాలి, వైజాగ్ ఆల్ ఇన్ వన్ వచ్చిందా పరిగెట్టుకుని తెచ్చేసుకునే వాళ్ళము. అసలు మెమరీస్. ఆల్ ఇన్ వన్ పీకి ఒక్కొక్క సబ్జెక్ట్ సెపరేట్ బుక్ చేసుకుని అసలు అది కూడా అసలు మెమరీస్ అనమాట. ఎంతమందికి మనకి ఆ ఓల్డ్ మెమరీస్ గుర్తొచ్చాయి. నాకైతే అవన్నీ గుర్తొచ్చాయి. అవి ఫ్రెండ్స్ అసలు